హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sasi వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక షార్ట్ టర్మ్ స్టాక్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ వచ్చేసరికి మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించింది. రీసెంట్గా లాస్ట్ 2.5 మంత్స్లో ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ 100% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా మనకి చూస్తున్నాం అన్ని రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇస్తున్నాయి కదా. ఈ స్టాక్ కూడా ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ స్టాక్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే మన టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక షార్ట్ టర్మ్ స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో చార్ట్స్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్, అంటే ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. సో ఇది ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో రియల్ ఎస్టేట్ డెవలపర్ అనమాట. రీసెంట్గా ఈ స్టాక్ బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. మనం చార్ట్స్లోకి వెళ్ళి కనుక చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ నవంబర్ మంత్లో ఇది 150 ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. నవంబర్ స్టార్టింగ్లో ఇది 150 ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యేది. ప్రస్తుతం చూస్తే కనుక 292 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా అది 300 కూడా వెళ్ళింది. అంటే 150 నుంచి 300 వితిన్ టూ మంత్స్లోనే ఈ స్టాక్ వచ్చేసరికి మనకి 100% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఇంకా కూడా ఈ స్టాక్లో గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్కి బాగా బూమ్ ఉందని అందరూ కూడా చెప్తున్నారు. సో ఈ స్టాక్ ఇంకా కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం రీసెంట్ మార్కెట్ క్రాష్ కాకముందు చూస్తే కనుక ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ 270 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. అరౌండ్ 266-270 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ 270 ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ అయ్యి బాగా పైకి వెళ్ళింది అనమాట. సో ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక స్టాక్ కనుక అక్కడ సస్టైన్ అయితే ఇంకా కూడా పైకి ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అంటే, ప్రస్తుతం ఇది మనకి ఈరోజు కొంచెం నెగిటివ్ క్యాండిల్, స్మాల్ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ స్టాక్ మనకి 290 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మనం ఈ స్టాక్ని అప్రాక్సిమేట్లీ 270 లేదా 265 నుంచి 270 లెవెల్కి, ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఈ స్టాక్ని సపోర్ట్ తీసుకొని కనుక పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎప్పుడైతే ఇది 266 లేదా 265 నుంచి 270 లోపల ఈ రేంజ్కి వస్తే, ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ మనకి ఆ లెవెల్ దగ్గర అరౌండ్గా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ 265 నుంచి 270 దాకా వచ్చి అక్కడ మనకి మంచి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వనుండి 1 డే చార్ట్లో. సో అప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక స్టాక్ మళ్ళీ కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. మినిమం టు మినిమం 300 టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 320-350 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి వితిన్ షార్ట్ టర్మ్లో మనకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. వెయిట్ చేసి ఆ 265 నుంచి 270 లెవెల్ దాకా రానియండి. సో ఎందుకంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనే పొజిషన్లో ఉంది కాబట్టి సో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి 265-270కి వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 300 మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 325 అలాగే 350 అనేది మన టార్గెట్స్ కింద పెట్టుకొని అప్రాక్సిమేట్లీ ఒక 80 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 300 రూపీస్ స్టాక్కి ఈజీగా మనకి 20-25% ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ స్టాక్ ఇది మన షార్ట్ టర్మ్ స్టాక్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ లెవెల్స్కి వచ్చేదాకా కూడా వెయిట్ చేసి మీ అనాలిసిస్ కూడా చేసి ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.